అన్ని మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత ఆడపిల్లవాళ్ళ దగ్గర నుంచి అక్కర్లేదనే అభ్యంతరం రావడమా? ఎన్ని గుండెలయ్యా వాళ్ళకి? అమ్మమ్మ నా మీద రాకండమ్మా, నా తప్పేం లేదు. వాళ్ళు మీతో చెప్పమన్నారు, నేను మీకు చెప్పేశాను. ఏడ్చారు. వాళ్ళు చెప్పేదేమిటి గతవతి? నేను చెప్తున్నాను విను. వాళ్ళ సంబంధం మాకు అక్కర్లేదు గనక అక్కర్లేదు. నా మనవడికి దొరసాన్ లాంటి పిల్లని చూసి వాళ్ళ వాకిల ముందే పందిరేసి జామ్ జామ్ అని పెళ్లి జరిపిస్తాను. ఈ సంగతి వెళ్ళి వాళ్ళతో చెప్పు. అది ఆ మాట మీద నిలబడండి. నేను ఈ విషయం వెంటనే వెళ్ళి చెప్పేస్తాను. వస్తాను. నాయనమ్మా, నువ్వు పందిరు ఎక్కడేసినా సరే నేను మట్టుకు లక్ష్మిని తప్ప ఇంకే దోస్తాన్ని చేసుకోను. ఓరే నాపు సన్నాసి, వాళ్ళు వద్దో మొర్రో అంటుంటే నీకు సిగ్గులేదు? వాళ్ళు ఏం చెప్పినా నువ్వేమన్నా నేను పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మిని తప్ప ఇంకెవరిని చేసుకోను. నువ్వు నాకు ఇంకేం సంబంధాలు చూడక్కర్లేదు. వస్తా. ఒరే ఒరే, ఏం కాలమో ఏం పిల్లలు. సరోజ, ఆకాశం సాక్షిగా, ఈ చెట్టు బ్రాంచీల సాక్షిగా, నువ్వు వేసుకున్న ఈ అందమైన డ్రెస్సు సాక్షిగా మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుందాం. అందుకు గుర్తుగా నీకు ఈ కానుకిస్తున్నాను. నువ్వు ఇలా సిగ్గుపడ్డం చూస్తుంటే రేపు మనకు పెళ్ళయ్యాక నన్ను ఆఫీసుకు పంపించేటప్పుడు నేను పెట్టే ముద్దుకు నువ్వు ఎలా సిగ్గుపడతావో అలా ఉంది. అదేంటండి, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంటున్నారు, మరి నేను ఆఫీస్కి వెళ్ళాలిగా? ఇంకా నయ్యం, పెళ్ళయ్యాక కూడా ఆఫీసు ఫైల్స్ అకౌంట్సేనా? చక్కగా ఇంటి పట్టునుంటూ నాకు వంట చేసి పెడుతూ సాయంత్రం నేను వచ్చే టైంకి టిఫిన్ కాఫీ చేసి తల నిండా మల్లెపూలు పెట్టుకుని నా కోసం వీధి గుమ్మం దగ్గర ఇదిగో ఇలాగే ఎదురు చూస్తుంటే నేను వచ్చి, నేను ఇంటి వంట మనిషిని అనుకుంటున్నారా లేక ఇంటి కాపలా మనిషిని అనుకుంటారా? అలా అయితే నన్నెందుకు చేసుకోవడం? గుండెలు ఎత్తి పిండి వంటలు చేయటానికి, కర్ర పుచ్చుకుని ఇంటికి కాపలాగా ఉండటానికి వీలుగా కండబలం ఉన్న రౌడీ టైప్ ఆడదాన్ని చూసి చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడగా మాట్లాడుతూ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేస్తానంటే నాకు కుదరదు. అసలు ఇల్లాలంటే ఏమిటి? ఇంటి పట్టు నుండే ఆలు అని. మీకు వీలైనట్టుగా వెధవద్దాలు చెప్తే నాకేం కుదరదు. ఇంటి పట్టిన బానిసగా పడుండడం కంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ఈ ఉంగరం తీసుకెళ్లి మీ పాలనాశన పడుండేదానికే ఇవ్వండి. సరోజ, ఏమిటండి? ఒళ్ళు పొగరెక్కి కళ్ళు నెత్తికెక్కి నిన్న వాగిన వాగుడికి నన్ను మన్నించు. మనస్ఫూర్తిగానే అంటున్నారా? అవును సరోజ, ఇక ముందు నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తా అన్నా ఎస్ అంటాను, ఊళ్ళో వెళ్తానన్నా ఎస్ అంటాను. మీరు చెప్పేది నిజమేనా? అవును సరోజ, నన్ను మన్నించు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత మాట ఎందుకండి, మీరెప్పుడూ నావారే. సరోజ. సరోజమ్మా, సరోజమ్మా, ఏమిటండి? ఇవి మేనేజర్ గారు చూడాల్సిన ఫైల్స్ అమ్మా, పెండింగ్ లో ఉండిపోయాయి. ఇవి కాస్త మీరు చూసేస్తే. ఆయన వర్క్ చూడాల్సిన కర్మ నాకేమిటి? ఆయన ఒంట్లో బాగోలేదని సెలవు పెట్టారమ్మా. సెలవు పెట్టగలవారు ఆయన ఒక్కరే అనుకుంటున్నారా? నేను సెలవు పెడతాను. ఇదిగోండి. అమ్మా సరోజ, ఇంత పెందలాడే వచ్చి మంచం మీద వాలిపోయావేమిటి? ఏం జరిగిందమ్మా? ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఆ అబ్బాయికి నీకు ఏమైనా గొడవ వచ్చిందేమిటి? అతని విషయం నా దగ్గర ఎత్తు పిండి. అయ్యో రామా, నీ మాటని బట్టి అర్థమవుతోంది అతనితో ఏదో గొడవ వచ్చిందని. అమ్మాయి, మొన్న నేను చూసిన సినిమాలో ఏం జరిగిందో తెలుసా? హీరో హీరోయిన్ మధ్య మాట మాట వచ్చి గొడవ వచ్చింది. ఒక రోజంతా అలాగే అలిగి ఎవరి దారిన వాళ్ళు ఉంటారు. ఇంకో రోజు ఉండలేక అట్నుంచి హీరో ఇట్నుంచి హీరోయిన్ చేతులు చాపుకొని ఒకరినొకరు పిలుచుకుంటూ పరిగెత్తును వచ్చి కౌలించేసుకున్నారు. అంటే ఇప్పుడు నన్ను చేతులు చాపుకొని అలా రోడ్డు మీద పరిగెత్తమంటావా? అయ్యో రామా, అది సినిమా గనక సరిపోయింది. నిజంగా నువ్వు పరిగెడితే పిచ్చిదాను అనుకుని పోలీసులు పట్టుకుంటారు. ఇంతకీ నువ్వు అనేదేమిటి? ఏముందమ్మా, గొడవలనేవి సర్దుబాటు చేసుకోవాలే తప్ప పంతాలు పట్టింపులని బిగుసుపోకూడదు. అతనేమైనా అన్నాడనుకో నువ్వు మన్నించాలి, నువ్వేదైనా అన్నావనుకో అతను మన్నించాలి. అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఆడపిల్ల పచ్చిమిరపకాయ బజ్జీ లాంటిది. చూడ్డానికి అందంగానే ఉంటుంది, కానీ కొరికితే కారంలా మంటెక్కిపోతుంది. ఎవరెవరెవరెవరే, నువ్వు ఆడపిల్లని పచ్చిమిరపకాయ బజ్జీతోనూ పకోడీ పొట్లంతోనూ పోలుస్తావేంట్రా బుద్ధి లేకుండా? ఆడపిల్ల అందమైన చందమామలాంటి, ఆడపిల్ల చూపు వెన్నెల కన్నా చల్లనిది. ఏడిసావు పెద్ద కవిగాడిలాగా చందమామ వెన్నెల అంటూ వెధవ కోతల కుయ్యక. నేనన్నట్టుగా 100% పచ్చిమిరపకాయ బజ్జీ పోలికే కరెక్ట్. లేకపోతే ఆ సరోజ ప్రేమగా నేను ఇచ్చిన ఉంగరాన్ని పేడ పురుగును విసిరేసినట్టు నా మొహాన్ని విసిరేస్తుందా? నువ్వు కూడా ఉంగరం తీసుకెళ్లి అమ్మాయి మొహం మీద కొట్టు. ఇది ఐడియానా? ఒరే చిన్నాడా,
ఆ సరోజ లేకుండా నేను ఎలారా బ్రతకడం? నీ సమస్య అలా ఉంచురా. ఒరే, నా సమస్యకు నువ్వు పరిష్కారం చెప్పు, నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఎలా ఉంది? బాగుంది. సరే, ముందు నేను గురువులా నీ సమస్యకు పరిష్కారం చెప్తాను. ఆ తర్వాత నువ్వు నా పాలిట గురువు అవుతూ గాని. అలాగే. శిష్య, ఏమిటి నీ సమస్య? గురువా, అన్నీ తెలిసి కూడా నన్నే చెప్పమని ఇలా హింసించడం నీకు తగునా? ఐఎమ్ సారీ. శిష్య, పెళ్ళయ్యాకొచ్చే గొడవల గురించి పెళ్లికి ముందరే అలరెందుకు నాయనా? ఆ అమ్మాయి చెప్పిన వాటన్నిటికీ ఊనేసి మూడు ముళ్ళు వేసేక చచ్చినట్టు తనేది దారికి వస్తుంది. ఆహా, ఏమి సెలవిచ్చావు. గాడ్ బ్లెస్ యూ. శిష్య, నీ సమస్య నాకు తెలుసురా. ఆమెకు నీకు ఇష్టమైన తర్వాత మధ్యలో ఈ ఎద్దు లాంటి పెద్దలు గొడవ ఎందుకురా? ఓ మంచి ముహూర్తం చూసి తేగ మసాలా వాడిన తన్నుకు పోయినట్టుగా ఆ పిల్లలు నువ్వు ఎత్తుకొచ్చాయి. మీ ఇద్దరు పెళ్లి దగ్గర నేను జరిపిస్తాను. ఏం సలహా ఇచ్చావురా పెద్దాడా? కానీ ఆ డాగా మసాలా వడ ఉపమానాలే బావులేవురా. పర్వాలేదు. ఇనపోసా మెడకి మెలి ఆ లేడీ బ్రూస్లీ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా అండి? ఎవడి కాళ్ళ దండం పెడతానండి. నన్ను ఏం చేయాలి చెప్పండి. అబ్బే, అది కాదండి. ఇది వరకు మిమ్మల్ని నా స్నేహితురాలతో బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అండి. అయితే ఇప్పుడు నన్ను హింసించే ప్రోగ్రాం లేదు కదండి? లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ మీ బ్రదర్ పెద్ద గోపి గారు ఉన్నారా అండి? ఉన్నాడండి. చాలా దీనంగా, హృదయ విదారకంగా యుద్ధ ఖైదీలా బాధపడుతున్నాడు. గుండె కూడా పగిలే అవకాశం ఉందని తెగ ఫీల్ అవుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు వెళ్ళి కాస్త చూడండి ప్లీజ్. వెళ్ళండి. లక్ష్మి. ఏమండి, తొందరపడి ఉంగరం విసిరి మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను. నన్ను మన్నించండి. అదేమిటండి అని నువ్వు నన్ను తిట్టాలే గాని మన్నించమని అడగకూడదు సరోజా. లేకపోతే పెళ్ళైన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తానంటే నేను కాదంటవా? నేను చేసిన పాపానికి ఈ మేడ నుంచి కిందకు దూకేస్తే గాని నాకు ప్రాయశ్చిత్తం లేదు. అదేమిటండి, అంత తప్పు మీరేం చేశారు? చేయలేదంటావా? అయితే నేను చెప్పిన పని చేస్తానంటావా? చెప్పండి, చేస్తాను. పంచుకోవాలి నువ్వు నాతో. ముందు ఈ చీర్స్ తిని తర్వాత జీవితాన్ని. రొమాంటిక్ సీన్ లో క్లైమాక్స్ మ్యూజిక్ లాగా ఈ గొడవ ఏంటి? చూద్దాం. ఏమిటా పని బుద్ధి లేకుండా? ఎంత ఇచ్చాను తలపెట్టావు. ఏమిటి తల్లి, నిన్ను కన్నందుకు మా కడుపులో చిచ్చి పెట్టిపోదాం అనుకుంటున్నావంటే జీవితాంతం మేము ఏడుస్తూ గడపాలనుకున్నావా అమ్మా? నేను బ్రతికి ప్రయోజనం ఏముందమ్మా? సత్యం సాధిస్తావే. బ్రతికి నేనెవరిని ఉద్ధరిస్తున్నాను కనుక కట్టుకున్న వాడు కట్నం కోసం తన్ని తగలేస్తే కన్న వాళ్ళ గుండెల మీద కుంపటిలా బ్రతికే బదులు చావటమే మంచిదమ్మా. సావిత్రి గారు, చావటం పిరికితనం అనిపించుకుంటుంది. భర్తకు బుద్ధి చెప్పి అతన్ని దారిలోకి తెచ్చి కాపురం నిలబెట్టుకోవాలండి. అలా కాక ఆడది చేతగాండాలా చావడం దౌర్భాగ్యం అండి. అవునమ్మా, ఏనాటికైనా అతను మారి తప్పకుండా తిరిగి వస్తాడు. ఆశతోనే ఇంతకాలం బ్రతికాను, ఇంకా ఆశ లేదనిపించింది. అదే పొరపాటు. మీదేం దురాశ కాదుగా. చేసుకున్న వాడితో కాపురం చేయాలనుకుంటున్నారు, అదెందుకు తీరదు? రత్నం కోసమే పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుందమ్మా? మా అల్లుడు గారు పరమ మూర్ఖుడు. నేను ఎన్నిసార్లు వెళ్లి కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలినా
కాస్త కూడా కనికరించలేదు. సీతాపతి గారు, ఇంకా మీరు దిగులేం పెట్టుకోవద్దు. మీ అమ్మాయి కాపురం మేము నిలబెడతాం. ఎలా బాబు? ఎలాగని మాత్రం అడగండి. అతనికి బుద్ధొచ్చి సావిత్రి కాలమే పడేటట్టుగా చేస్తాం. అవునండి సావిత్రి, అతనిలో మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయకూడదు. అవునమ్మా. సరోజ, దీనికి ఒక మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏంటి బాబు, టీ ఒకటి మిక్స్ చేయమంటారు ఏంటి? వచ్చే స్టీవ్. ఏంటి చీరలా? చీరలు కావాలంటే తులసి మనకోకెళ్ళండి. చీరలు కాదయ్యా, చీర్స్ టీ. అవును, నువ్వు ఎప్పుడైనా నీ కొట్లో టీ తాగుతావా? చిచి లేదండి. ఆ ముసలాయన ఆయన గారు ఇక్కడే తాగుతారండి పాపం. అందుకే నువ్వు ఇచ్చిన అడ్డమైన టీలు తాగబట్టి ఆయన అలా ఉన్నాడు. అదే గనుక నువ్వు చీర్స్ ఇప్పుడు వాడుంటే నీలాగా నాలాగా ఆయన ఆరోగ్యముగాను ఆనందముగాను ఉల్లాసముగాను ఉత్తేజముగా ఉండేవారు. అందుకే ఎల్లప్పుడూ వాడాలి చీర్స్ టీ. ఏంటి బాబు, మీరు చెప్పే ఈ టీ చుట్టుపక్కల ఎక్కడ దొరకదే? ఇన్సల్ట్. ఇదేమైనా పారేసుకుని వస్తువా దొరకడానికి? పక్క సిటీకి వెళ్తే దొరుకుతుంది, లేకపోతే మాకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వస్తుంది. పర్వాలేదు, అర్జెంట్ గా నాకు వీళ్ళందరికీ ఈ టీ కలుపు. దీని రుచి ఏమిటో ఊరందరికీ తెలుపు. ఐదు కలపమంటారే? చేసి ఐదేమిటి, ఎన్నైనా తాగొచ్చు. ప్రస్తుతం అంత ఓపిక లేదు. ఓ టీతో సరిపెట్టుకుంటా తొందరగానే. అలాగే బాబు. అమ్మయ్యా. ఉంటాను సార్. నమస్తే. ఏమిట్రా పుస్తకం? రై, ఈ పేపర్లో వార్తలు చదివి కాస్త నాకు చెప్పరా నీ మొహన్ సంతకెళ్ళా. నాన్న, ప్రతిరోజు వార్తలు చదవమని నన్ను చంపకపోతే నువ్వే చదువుకోవచ్చు కదా. నాకు చూపు కనపడక ఏడుస్తున్నాను కదరా నీ మొహన్ సంతకెళ్ళా.